ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే ప్రతిపక్ష నాయకులపై రైతులపై అక్రమ కేసులు అని కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గపు పాలనపై ప్రజలంతా తిరగబడే రోజులు దగ్గర పడ్డాయని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ రామగుండం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం 2వ రోజు గోదావరి ఖని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. ఈ రిలే నిరాహార దీక్షలో కూర్చున్న మాజీ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం చేతగాక రాష్ట్రంలో రామగుండంలో కూల్చివేతలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా ప్రజల పక్షాన ప్రశ్నించిన ప్రతిపక్షాలను పోలీసులతో భయపెడుతూ అరాచక పాలనను సాగిస్తోందని ఆరోపించారు. హైదరాబాద్ బ్రాండ్ను పెంచిన మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పై ఫార్ములా ఈ కేసు పేరిట కక్ష సాధింపు కేసును నమోదు చేయాలని కుట్ర పన్నిందన్నారు. కూల్చివేతల పాలన, బెదిరింపుల పాలనకు ప్రజలు చమరగీతం పాడడానికి సిద్ధంగా ఉన్నారని, రామగుండంలో జరుగుతున్న అహంకార పాలనపై బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ పై పెట్టిన కక్షపూరిత అక్రమ కేసులను ఎత్తివేయాలని, ప్రజలకు ఇచ్చిన 420 హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. నడిపిస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రశ్నించే వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతూ, ఉద్యమకారుల మీద అక్రమ కేసులు పెడుతూ, ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అడుగుతే అక్రమ కేసులు. లగచర్లలో దళితులకు, అణగారిన వర్గాలకు అండగా నిలబడితే అక్రమ కేసులు. కనీసం రైతులని చూడకుండా, రైతులకు ఆరోగ్యం బాగా లేకున్నా ఒక తీవ్రవాదుల్లాగా వాళ్ళు అడిగింది ఏంటి? మా భూములను మీకివ్వము, ఈ భూమి మీదనే బతికేటువంటి వాళ్ళమని, భూములను ఇవ్వము అని అంటే వాళ్ళను 35 రోజులుగా జైల్లో పెట్టి అనారోగ్యానికి గురైతే కూడా వాళ్ళను ఒక తీవ్రవాదుల్లాగా వాళ్ళను దవాఖానాలకు తీసుకుపోయినటువంటి, రైతులకు బేడీలకు వేసినటువంటి నీచమైనటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కేటీ రామారావు గారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రతి అంశాన్ని ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కార్యాచరణ తీసుకున్న క్రమంలో ప్రజలందరూ కూడా వ్యతిరేకమవుతా ఉన్నారు. వీళ్ళంతా కూడా ఉద్యమ బాటలో పోతా ఉన్నారు. ఈ ఉద్యమ నాయకులు వీళ్ళనే. బీఆర్ఎస్ నాయకులు గోపు ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్దెనెక్కిన నాటి నుండి ప్రజలకిచ్చిన 420 హామీలను నెరవేర్చడం మానుకుని ప్రజా అభిష్టానికి వ్యతిరేకంగా కూల్చివేతలు చేస్తూ పాలనను భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టకుండా ప్రతిరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను నిందించడం, అబద్ధపు ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ అని, కేసులకు, పోలీసుల లాఠీలకు భయపడే పార్టీ కాదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఏ రోజైనా తెలంగాణ పదం, తెలంగాణ ఏర్పాటుకు దీక్షలో కూర్చున్నవా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మరి ఎంతో మంది ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని కొట్టాడి సాధించిన నాయకుల మీద నువ్వు పెట్టడానిక? మరి దేని గురించి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు? ప్రజల బాగోగులు చూడడానికి కానీ, ప్రజల ఏదైతే ఇచ్చిన హామీలను ప్రశ్నించిన గొంతుకలను నువ్వు కేసుల రూపంలో భయపెట్టించడానిక?
ప్రజలు చూస్తున్నారు, అన్ని ఆలోచిస్తున్నారు. ఏది చేస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, మరి ముఖ్యమంత్రి దేని గురించి చేస్తున్నారు, ఈ యొక్క కేసులు దేనికి, ప్రజలను మభ్యపెట్టడానిక, ప్రజలను తప్పుదారి పట్టించడానిక, కొద్ది రోజులు మరి వేరే విధంగా, కొద్ది రోజులు హైదరాబాద్ హైడ్రాతో పేరుతోటి ప్రజలను అల్లాకల్లోలం చేస్తే ప్రజలు మరి ఇచ్చిన హామీలను మర్చిపోతారు అనుకుంటారా? ఈ 420 హామీలు మర్చిపోతారా? మీరు ఎన్ని హామీలు ఇచ్చారో ప్రజలు అన్ని మనసులో పెట్టుకున్నారు, నిత్యము ఆలోచిస్తున్నారు. మరి ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారు? ఈ నిరసన దీక్షలో అంతర్గం మాజీ జెడ్పీటీసీ ఆముల నారాయణ, బీఆర్ఎస్ కార్పొరేటర్లు నాయకులు కుమ్మరి శ్రీనివాస్, మూల విజయరెడ్డి, గోపు ఐలయ్య యాదవ్, నూతి తిరుపతి, రాకం వేణు, జక్కుల తిరుపతి, శంకర్ గౌడ్, నీరటి శ్రీనివాస్, శేషగిరి, నిట్టూరి రాజు, సట్టు శ్రీనివాస్, అడప శ్రీనివాస్, చింటూ, రాము, సతీష్, ఈదునూరి శంకర్, కుడికందుల సతీష్, అవునూరి వెంకటేష్, హరికృష్ణ, సాగర్, రాములు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాంత్ కంటి దవాఖానా గోదావరి ఖని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అత్యాధునిక కంటి శుక్లం ఆపరేషన్ కొరకు ఇతర మహానగరాలకు వెళుతున్నారా? ఆగండి, ఈ సదుపాయం ఇప్పుడు మన గోదావరి ఖని పట్టణంలో అందుబాటులో ఉంది. ఇక్కడే పుట్టి పెరిగిన విశేష అనుభవం కలిగిన కంటి డాక్టర్ ఎల్ శ్రీకాంత్ ఎంబీబీఎస్ డివో గారి ఆధ్వర్యంలో స్థాపించబడిన శ్రీకాంత్ కంటి దవాఖానా నందు ఇప్పుడు కుట్టు లేకుండా, కట్టు లేకుండా, కంటి మత్తుసూది లేకుండా కేవలం చుక్కల మందుతో ఫాకో పద్ధతి ద్వారా కంటి శుక్లం ఆపరేషన్ చేసి గంటలోనే డిశ్చార్జ్ చేయబడును. కంటి నల్లగుడ్డు పైకి వచ్చే కండ టెరిజియం కు చికిత్స చేయబడును. బీపీ, షుగర్ రోగులకు వచ్చు డయాబెటిక్ రెటినోపతి మరియు రెటినాకు సంబంధించిన అన్ని పరీక్షలు చేయబడును. కనురెప్పలతో కంటికి రక్షణ. శ్రీకాంత్ కంటి దవాఖానతో మీ కనులకు పూర్తి సంరక్షణ. మెరుగైన కంటి చికిత్స కొరకు నేడే సంప్రదించండి. శ్రీకాంత్ కంటి దవాఖానా, రెడ్డి కాంప్లెక్స్, లైఫ్ లైన్ హాస్పిటల్ ఎదురుగా, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్స్ 8919634275 మరియు 8074911632.